శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. సింహరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 15, 16, 17 తేదీల్లో నక్కతోక తొక్కినట్లుగా 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ రాశి జాతకుల జీవితంలో ఇటువంటి మార్పులు తప్పక కలగబోతున్నాయి. ఏం జరగబోతుందో తెలిస్తే షాక్ అయిపోతారు. ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. సింహరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుంది. ఏ గ్రహం అయినా కానీ వీరికి అనుకూలమైనటువంటి స్థితిలో నడవడం వల్ల వీరికి అంతా శుభం జరుగుతుంది. స్నేహితుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే 100% అని కాదండి, వీరి వల్ల మీకు కొంత సానుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ విషయాన్ని కాస్తంత జాగ్రత్తగా చూడండి. పెట్టుబడులు అనేవి ఇప్పటి వరకు గతంలో ఏదైతే వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టారో వాటి వల్ల కాస్తంత లాభాలు రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే చేసే బిజినెస్ లో బాగా కలిసి రాబోతుంది అన్నమాట. ఆ యొక్క బిజినెస్ల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఏమైతే ఉన్నాయో ఆ పెట్టుబడుల వల్ల మీకు కాస్తంత లాభాలు అయితే రాబోతున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా పరిగణించడం జరుగుతుంది. ఇక ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అన్నమాట. ఇక ఎవరైతే భార్య నుంచి, భర్త నుంచి ప్రేమను కోరుకుంటున్నారో లేదా లవర్స్ ఒకరి పట్ల ఒకరు ఎవరైతే ప్రేమను కోరుకుంటున్నారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల మీరు కోరుకున్న ప్రేమ అనేది తప్పక దక్కబోతుంది అన్నమాట. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో పెద్దల సంప్రదింపుల వల్ల ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దిగులు పడవద్దు. ధనానికి సంబంధించి ప్రాబ్లమ్స్ క్లియర్ కాబోతున్నాయి. గతంలో డబ్బు లేక ఏదైతే ఇబ్బందులు చూశారో, అవమానాలు పడ్డారో, ఆశలు చంపుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పట్ల లాభం కనిపిస్తోంది. మీ కష్టం ఫలించబోతుంది. డబ్బు వల్ల దిగులు అనేది అస్సలు ఉండదు. కాకపోతే వచ్చిన ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టద్దు. డబ్బు పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. లక్ష్మీదేవి చెంచల మనస్తత్వం కలిగి ఉంటుంది. కావున మీరే జాగ్రత్త పెట్టండి. వృధాగా ఖర్చు చేస్తే, అనవసరంగా పాడు చేస్తే అమ్మవారు ఇంటి నుండి అడుగుపెట్టి బయటకు వెళ్లిపోతుంది. విద్యార్థుల విషయానికి వస్తే మంచి అవకాశాలున్నాయి. ఎగ్జామ్స్ అని చెప్పి, కాంపిటీషన్ అని చెప్పి ఇంకా రకరకాలు అయిన వాటిలో కోర్సుల కోసం కొంత గందరగోళమైన స్థితి, మనస్తాపానికి గురైన విద్యార్థులు కూడా ఇప్పుడు వీరికి ఒక పీస్ఫుల్ మైండ్ అనేది వస్తుంది. కొంచెం ఓవర్ థింకింగ్ తగ్గించుకుంటారు. ఇక వీరి యొక్క పనుల పట్ల కొంచెంగా జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకుంటారు. గతంతో పోలిస్తే వీరు వినబోతున్న రెండవ శుభవార్త ఏమిటంటే గనక, ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే కొంతమందికి గుడ్ న్యూస్ తెలిసిపోయింది. ఇంకెవరైతే ఉన్నారో వారికి గుడ్ న్యూస్ రాబోతుంది. ఎక్కువ మార్కులు ఆశించినా వాటికంటే ఎక్కువ మార్కులు కూడా వస్తాయి. కాబట్టి విద్యార్థులకు మంచి సమయంగా చెప్పొచ్చు. అనుకూల సమయం నడుస్తుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అతి జాగ్రత్త అనే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, కొన్ని పనులు జాగ్రత్తగా మాత్రమే చేయాలి. ఎలా పడితే అలా ఆలోచించకుండా, ఒకటికి పలుమార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకోకుండా చేస్తే గనక నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. చేసుకోవాల్సిన పనులు కూడా మీరు శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. 3 ఉన్నారండి. ఆ 3 శత్రువుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క పనులు అనేవి కొంచెం ఏదైనా బిజినెస్ కి సంబంధించి చేసుకునే పనులు కావచ్చు, ఆలోచించి ఆచితూచి చేయండి. ఒకటికి పలుమార్లు కుటుంబ సభ్యులను సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకుంటే తప్పక ఆ యొక్క వ్యాపారాల్లో లాభమే వస్తుంది. త్వరలోనే వీరికి శత్రు నష్టం జరిగిపోబోతుంది. 5 రోజుల్లో శత్రు నష్టం అనేది జరగబోతుంది. మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫస్ట్ లెటర్ ని కూడా తెలియజేస్తాము. శత్రువులు కొంచెం నాశనం అవ్వాలని చెప్పి, మిమ్మల్ని ఎలాగైనా పాడు చేయాలని చెప్పి
లాభాలు రాకుండా చేయాలని చెప్పి ఖాళీ సమయాన్ని మిమ్మల్ని నాశనం చేయాలి అనే ఆలోచనతో గడుపుతూ ఉన్నారు. ఇక నిమ్మ పండుపై మంత్రించి మీరు వెళ్లే దారిలో ఆ పండు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దానివల్ల మీకు నష్టం జరుగుతుంది. ఇలా మంత్రతంత్రాలు కూడా మీ మీద ప్రయోగిస్తుంటారు. కొంతమంది ఇలాగే ఉన్నారు. కాబట్టి నడిచేటప్పుడు జాగ్రత్త. అమావాస్య లాంటి సమయాల్లో జాగ్రత్త. శనివారం తిథులు, మంగళవారం తిథుల్లో జాగ్రత్త. నిమ్మ పండు కనిపించినా, ఎర్ర నీళ్లు కనిపించినా తొక్కకుండా ఉండండి. ముఖ్యంగా ఆర్ అనే లెటర్, టీ అనే లెటర్, ఈ అనే లెటర్, ఈ 3 లెటర్స్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు మీకు శత్రువులు. ఈ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళ దగ్గర మీరు ఏం చేయాలి అంటే మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా బయట పెట్టొద్దు. ముఖ్యమైన విషయాలు వారికి అస్సలు చెప్పొద్దు. మనసులో మేము దీని గురించి ఆలోచిస్తున్నాం, రేపు ఇది చేయబోతున్నాం అనే విషయాలు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో మీకు ఆ విధంగానే జరుగుతుంది అనే విషయం గుర్తుంచుకోండి. ఇంకా 3వ గుడ్ న్యూస్ ఏమిటి అంటే గనక పెళ్లి సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ యొక్క పెళ్లి సంబంధాలు అనేవి మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎవరైతే వివాహ యోగం కలగడం లేదు అని బాధపడుతున్నారో వాళ్ళకైతే పెళ్లి సంబంధాలు కుదరపోతున్నాయి. డబ్బు పరంగా ఇందాక చెప్పినట్లుగా అనవసరమైన వస్తువులు కొనొద్దు. అనవసరమైన డబ్బు ఖర్చు చేసే మెంటాలిటీ చాలా వరకు ఉన్నవారు అయితే గనక మీరు ఇంకాస్త జాగ్రత్త పడండి. ఇంకొంతమంది తెలుసుకోలేదు ఆ డబ్బు సంపాదించే మెంటాలిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఖర్చు చేయడం కూడా అంతే తగ్గించుకోవాలి అనే మెంటాలిటీ కూడా మీకు స్ట్రాంగ్ గా ఉండాలి అన్నమాట. ఓవరాల్ గా చూస్తే గనక సింహరాశి జాతకులు 15, 16, 17 తేదీల్లో కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. ఏదైనా నిర్ణయించుకునేటప్పుడు 1కి 10 సార్లు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయించుకోండి. శుభ ఫలితాలు పొందుకుంటారు. వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. విద్యార్థుల పరంగా ఈ 3 రోజులు చాలా బాగుంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో కూడా అంతకు మించి మీకు ఎటువంటి ప్రమాదాలు కానీ అపాయాలు కానీ ఏమీ జరగవు. ఎటువంటి నష్టాలు ఉండవు. మీరు చేస్తున్న పని పట్ల మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసుకోవడం కానీ శివుణ్ణి దర్శించుకోవడం కానీ చేస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు. శనివారం కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. పిండి దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. తులసి మొక్క దగ్గర దీపాన్ని పెట్టండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.